ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి శ్రీ లలితా పరదేవతాయే నమో నమః. ధర్మో రక్షతి రక్షితః. ఈ యొక్క మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క ఆచార ధర్మాలని కాపాడేటటువంటి ప్రేక్షక భక్తులందరూ కూడా ధర్మాన్ని కాపాడండి, మన యొక్క సనాతన ధర్మ ఆచారాలని సాంప్రదాయాలని కాపాడితే మన దేశం ఇంకా సుభిక్షంగా అన్ని దేశాలకి కొంచెం డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి మనందరి చేతుల్లో ఉంది. అట్లాగే ముఖ్యంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి పర్యంతం మీనరాశి వరకు మరి కొన్ని గ్రహాలు మనకి మార్చి 30వ తేదీ నుండి వాటికి యొక్క గమనాన్ని మార్చుకొని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారినాయి. కాబట్టి మరి ఆ యొక్క రాసులు మరియు గ్రహాలు నక్షత్రాల ప్రభావంతో మన యొక్క జీవితాలు మనకి కలిగేటటువంటి శుభ అశుభ పరిణామాలన్నీ కూడా మనకి వర్తిస్తాయి. కాబట్టి మరి ఈ మేషరాశి నుంచి మిగతా మీనరాశి వరకు ఏ విధంగా ఉంటాయి, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి విషయంలోకి వస్తే కనుక మనకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశిలోకి ముఖ్యంగా మనం చెప్పుకునేటటువంటి మాస ఫలితాలలో ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ ఈ నెల రోజులు సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించి 3 నక్షత్రాలు, కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాల్లో తన యొక్క సంచారాన్ని గడుపుతూ మిగతా గ్రహాలు ముఖ్యంగా మేషరాశి నుంచి వృషభంలో ఉన్నటువంటి గురుడు చతుర్థంలోకి మొన్ననే నీచ స్థితిలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించి తన యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు, అట్లాగే మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు బుధుడు, శుక్రుడు, అట్లాగే శని, రాహువులు. వీరిలో బుధుడు 7వ తారీఖు అంటే ఈ నెల ఏప్రిల్ 7వ తేదీన వక్రగతి నుండి రుజుమార్గంలోకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని నడుపుతూ ఉంటాడు. అట్లాగే ఉచ్చస్థితిలో ఉండి వక్రించినటువంటి శుక్రుడు ఏప్రిల్ 13వ తేదీ తర్వాత మరలా తన యొక్క రుజుమార్గంలో అంటే వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఈ యొక్క బుధుడు, శుక్రుడు ఈ శని రాహువులతో కలిసి ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు ఈ రాశుల వారు ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి రవి దగ్గర నుంచి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి వాటి యొక్క చారల ద్వారా అంటే వాటి యొక్క గమనాల ద్వారా ప్రతి రాశిని ప్రభావితం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధనాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో 10వ స్థానంలో ఉండటం ద్వారా వారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో విశేషమైనటువంటి రాణింపు కలుగుతుంది. చక్కటి ఆర్థికంగా వారికి ప్రమోషన్స్ ద్వారా ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులతో కలవటం ద్వారా కూడా వీరికి కుటుంబపరంగా కొంత సహాయ సహకారాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలైనటువంటి షేర్స్లో కానివ్వండి, లేదా సంతానపరంగా ఏదైనా డబ్బు దాచుకున్నటువంటి వారు కానివ్వండి, వీరికి ధనము పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవి వలన వీరు చేస్తున్నటువంటి ఉద్యోగాదులలో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి విశేషమైనటువంటి కీర్తి లభిస్తుంది. ఎప్పుడూ వారు అనుకోరు, అలాంటి కీర్తి లభించడానికి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా వీరికి పెరిగినటువంటి ధనం ద్వారా సూర్యగ్రహ బలం వలన వీరు కొత్త ఇల్లు కొనేటటువంటి అవకాశము, లేదా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలలో వీరికి లాభం కలిగేటటువంటి పరిస్థితి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా
స్వల్పకరమైనటువంటి సమస్యలు ఉంటే అవన్నీ కూడా కొన్ని చర్చల ద్వారా తొలగించేటటువంటి పరిస్థితి కలుగుతోంది. వీరు ఏదైనా సరే బంధుమిత్రాదులతో కానీ నూతనంగా ఎవరైనా పరిచయం అయితే వారితో మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి అంతర్గతంగా వారి భావన ఏ విధంగానూ ఉందో తెలుసుకొని మాట్లాడడం వలన వీరు అనుకున్న పనులు చక్కబడతాయి. ఆరోగ్య విషయంలో కుజుడు నీచస్థితిలో, కర్కాటక వారికి నీచస్థితిలో ఉండటం ద్వారా కొంత అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు, సంతాన క్లేశము అంటే సంతానపరమైనటువంటి ఇష్యూస్, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కూడా వీరు జాగ్రత్త పడాలి. దాని ద్వారా గృహాలని అమ్ముకోవటం అంటే ఏదైనా ఒక అనారోగ్య సమస్య కనుక వచ్చినట్లయితే ఈ జూన్ 7వ తారీఖు లోపల మీకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకునేటటువంటి పరిస్థితులు, లేదా గృహ సంబంధిత విషయాలలో కానీ ల్యాండ్ ఇష్యూస్లో కానీ మీకు కొంత ఎదురు దెబ్బలు తగిలేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఒక పట్టాన మీకు అనుకూలంగా ఉండలేనటువంటి పరిస్థితి కలుగుతుంది. మీ యొక్క మేధస్సు కానీ, ఉపాయాలు కానీ, ప్రణాళికలు కానీ, సృజనాత్మకత కానీ తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కానీ చదువుకునేటటువంటి ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి చాలా అత్యంతమైనటువంటి పరిస్థితి ఈ యొక్క ఏప్రిల్ 13 తర్వాత కనిపిస్తోంది. శుక్రబలం చక్కగా ఉంది. ఉన్నతమైనటువంటి రాజ విద్యలకి, రాజ ఉద్యోగాలకి సరైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి విద్యల ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తి లభిస్తోంది. కానీ అతిగా ఉన్నటువంటి సోమరితనం వలన లేదా బద్ధకం వలన వీరు చదువుల యందు కొంత వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి బద్ధకాన్ని వదలండి. ఉదయాన్నే లేచి చదువుకోవడం ద్వారా ఇప్పుడు జరిగేటటువంటి ఎగ్జామ్స్లో ఉన్నతమైనటువంటి ఆలోచనల ద్వారా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రోగ్రెస్గా మీరు చదివిన చదువులకి ఫీజులు తక్కువగా కట్టి ఉన్నతమైనటువంటి కాలేజీల్లో చేరేటటువంటి అవకాశం కూడా మీ యొక్క స్వయం కృషి పట్టుదలతో మాత్రమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గురుడు లాభంలో ఉండటం ద్వారా మీరు రాసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కటి లాభకరమైనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా శని రాహువులు 9వ స్థానంలో ఉండటం ద్వారా పూర్వ పుణ్యఫలం అనేటటువంటిది కొంత తగ్గి బుధ శుక్రుల యొక్క బలం అనేటటువంటిది కొంత నిర్వీర్యం అవుతోంది. కాబట్టి లక్ష్మీనారాయణుల యొక్క సేవ కానీ, మంత్రాలు కానీ చదువుకోండి. ముఖ్యంగా లగ్నంలో ఉన్నటువంటి నీచస్థిత కుజుడు బాలేదు కాబట్టి కుజగ్రహానికి కంపల్సరీ జపము, దానము చేయించుకోండి. కుజగ్రహ హోమం చేయించండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకము, ఆరాధన చేయండి. ఆ యొక్క తీర్థాన్ని స్వీకరించడం ద్వారా మీ యొక్క మేధస్సు, బలం మీ అంతటి మీరు సంపాదించుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ 2 నెలలు కూడా కంపల్సరీ సుబ్రహ్మణ్య ఆరాధన మీకు శ్రీరామ రక్ష. లేకపోతే వృత్తి ఉద్యోగాలలో కానివ్వండి, మీ యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి వెసులుబాట్లు ఉండవు. అన్ని ఇబ్బందులే కనిపిస్తున్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కుజగ్రహ స్థితి ప్రభావం వలన మాత్రం అనారోగ్యాలు తప్పనిసరిగా ఉంటాయి. ఛాతీ వ్యాధులు, గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, ఆపరేషన్స్ ఇలాంటివి ఎన్నో మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు రక్త ప్రసరణకి ఇబ్బంది కలగకుండా నిత్యము వాకింగ్ చేయండి, సరైనటువంటి ఎక్సర్సైజ్ చేయండి, జిమ్ములకు వెళ్ళండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఏమైనా గోచార ఫలితాలు కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు అనేటటువంటివి మన యొక్క జన్మతః డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవి ఉండి మన జన్మజాతకం నిర్దేశించినటువంటి దానికి కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా జరుగుతాయి. కాబట్టి గోచార ఫలితాలను పడి మనిషి దాన్ని ఏమంటారు నిర్లిప్తత లేకపోతే నిరుత్సాహం పొందకండి. మన జన్మజాతకాన్ని మాత్రమే దశలు, అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తాయి. అవి గోచారంలో ఎప్పుడెప్పుడు ఏ ఏ నక్షత్రాల్లో మారుతాయో, ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సంబంధించినవి మాత్రమే కలుగుతాయి తప్ప గోచార ఫలితాలు మన యొక్క నక్షత్రం ఇది, మన యొక్క రాశిది అని
అనుకొని వెంటనే ఇప్పుడు చెప్పినటువంటి లాభాలన్నీ మనకు కలుగుతాయి, నష్టాలన్నీ కలుగుతాయని మాత్రం ఎవరు అనుకోకండి. జన్మతః మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు, ఆ యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి గ్రహాలను మనం తెలుసుకొని, దశలు, అంతర్దశలు, విదశలు తెలుసుకొని అప్పుడు మాత్రమే ఆ ఈవెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అనేది గోచారంలో మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల ఫలితాలని జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అన్వయించుకొని మాత్రమే మీరు ఆ ప్రభావాలని అనుభవిస్తారని అందరూ తెలుసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః.